ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ డిఫరెంట్ గెటప్స్ తో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం అండ్ యాదమరాజు టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, మన ఊరికి కొత్త బ్యాంక్ మేనేజర్ వస్తున్నారు కావున లోన్ కావాల్సిన అందరూ బస్ స్టాండ్ కి రావాల్సిన కోరుచున్నాము. మనం ఈరోజు చేసే స్పూఫ్ నిన్నే ప్రేమిస్తా నాగార్జున గారిది, శ్రీకాంత్ గారిది. మన మేనేజర్ వస్తున్నారంట. డమ్ముకి టప్పుకి టప్పుకి నబ్బకి డమ్ముకి టప్పుకి టప్పుకి నబ్బకి డంబ టప్పుకి నబ్బకి డంబ టప్పుకి డంబ డమ్. డప్పేది అప్పులు చాలా అన్నది, అందు గురించి డప్పులు లేవు. అయ్యో ఇవన్నీ నాకు అయ్యో అరే అయ్యో నాకు నచ్చ. అయ్యో బ్రదర్ అయ్యో. అవునండి, ఇంతకుముందు ఎక్కడ చేశారు? బ్యాంకులో ఆరోగ్యం బాగాలేనట్టుంది సార్కి. మీరంతా ఎవరు? సార్ మేము ఇక్కడ ఊర్లో ఉంటామండి. బ్యాంక్ మేనేజర్ గారు వస్తారని వచ్చాము ఇక్కడ డిపో దగ్గరికి. నేను మీకొక విషయం చెప్పాలి. నేను బ్యాంక్ మేనేజర్ కాదు, ఆయన ఫ్రెండ్ని. మరి చెప్పాలి కదా బ్యాంక్ మేనేజర్ కాదని. బ్యాంక్ మేనేజర్ గారు, గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబరపడుతోంది. కొంచెం ట్యాన్ అయిపోయాడు మన హీరో శ్రీకాంత్ గారు. రా గుర్తుపట్లే వెళ్దామా? ఓ రామ్. ఏంట్రా అది? ఏమోరా పద. ఓ రామ్. నీ వల్ల ఇదంతా పద ఊర్లోకి వెళ్దాం. ఏంట్రా ఇది? గాలిపటం రా. అయ్యి భలే ఉంది. రైడింగ్ అవుతుంది. మీరెందుకు ఎత్తుకొస్తున్నారు? రైడింగ్ అవుతుంది కదా. రైడింగ్ కాదు. ఎన్ని కష్టాలు వచ్చారా దీనికి? ఏమైందిరా? కళ్ళు తిరగడానికి ఎంత ప్రాబ్లం ఉంది చూడు దీనికి. బ్యాంక్ వెళ్దాం. మేము వచ్చింది గాలిపటం కోసము. ఓ మీద ఇది నిజంగా దేవుడు అన్ని కష్టాలు నీకే ఇచ్చిండే. ఎందుకు? పళ్ళు లేవు, నాలుగే ఒక్కదారి కనబడుతుంది. దారా పద వెళ్దాం. మన ఇల్లేరా? ఇల్లేరా? ఇక్కడే అండి. దా ఇల్లుదా. అరే బావా, నీలిమ గారి కూతురు ముగ్గేసింది. ఇది ముగ్గ, ఈ నిమ్మకాయలు. ఆ మాసం ఒక్కొక్క రోజు ఇలా వేస్తుందండి. అది ముగ్గండి, నేనే వేసాను. అంటే ముగ్గు వేస్తే కళ్ళకు మంచిదని కలర్ఫుల్ గా. ఏదో కళ్ళు అంటది, కలర్ఫుల్ అంటది. ఈ ఇంట్లోకి దండం పెడతా. వచ్చిన పడుకురా, పొద్దున్న బ్యాంక్ వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్. వదిరాది పొద్దు పొద్దుగల రాత్రికి సంబంధం లేకుండా. ఇంట్లో దయ్యం ఉందేమరా? కొమ్మల సరి బాగుందా? రాత్రి 12 అయితే కోయిల పాట బాగుంది, ఆలు బాగురు అంటే నువ్వు మంచుకున్నావు. అసలు అన్ని బాగున్నాయి, గొంతు ఒకటే బాగాలేదు. నువ్వు పాడకు. తెల్లారింది. బ్యాంకుకి వెళ్ళాలి. ఇదేనా మన బ్యాంకు? దా కూర్చో. 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000 రూపాయలు. ఏంది ఇది? కళ్ళు. ఎందుకు? కళ్ళు తాగితే కళ్ళకు మంచిది అందుకని. వడలు తిను నువ్వు, దవడలకి మంచిది. ఏం రేట్ ఆడితే నాకు అర్థం కాదు. బ్యాంక్ వద్దేమో, ఇంటికి వెళ్దాం పదా ఫస్ట్. నేను ముందే చెప్తున్నా, దాని కథ ఏందో కనుక్కో. అనుకుంటుదా? ఏయ్ ఏడునవే ఏదది? ఇన్నాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నాను. నా కళ్ళ గురించి అంత ఆలోచిస్తున్నావు కదా. ఐ లవ్ యూ. మీరంటే నాకు ఏ పాట ఇష్టం లేదు. ఏ పాట? ఓన్లీ కళ్ళు అంటేనే ఇష్టం. అదేంది, నా కోసం కళ్ళు తీసుకొచ్చినావు కదా. మీ కళ్ళు తాగితే బాగుంటాయని చెప్పి. ఈ కళ్ళగోలు ఏంది అసలు? కళ్ళు పీకి పడేస్తా. మీ బాడీలో ఏ పాట ఏమన్నా వేసుకోండి, కళ్ళని మాత్రం ఏమి అనకండి. కళ్ళు మీ కావు. అద్దెకి తెచ్చుకున్నాను అర్ధగంట కోసం. ఎవరివే మళ్ళీ ఇవి? అది చాలా పెద్ద కథ. చిన్నగా చెప్పు, స్కిట్ టైం లేదు.
గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబరపడుతోంది. నేను మీ నాగార్జున చిట్కెలో వస్తా. హలో 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 రాలేదే చిట్కెలేది అత్తలేదు. మరి ఎట్లొస్తా నీ కళ్ళు చాలా బాగున్నాయి, లిప్స్ ఇంకా బాగున్నాయి. అన్ని బాగున్నాయి కానీ దొంగ 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 ఇరై. ఓయ్! ఇంతకీ నేను ఎవరో తెలుసా? పెళ్లి చూపులకి ఫోటో పంపించింది నాదే. మన పెళ్లికి ఓకేనా నీకు? ఓకే. గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబరపడుతోంది. హలో, యా అర్జెంట్ ఆపరేషనా? ఇప్పుడు రావాలా? నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది సార్. ఓకే కమింగ్ యార్. బేబీ ఐఎమ్ సో సారీ, అర్జెంట్గా వెళ్ళిపోవాలంట. నేను కూడా వస్తాను. అవునా? సరే దా. నా కళ్ళు పోయినాయి. అయ్యో నా కళ్ళు పోయాయి. అయ్యో ఇవి దొరికాయి. అమ్మో ఇవేంది పెద్దగా ఉన్నాయి. ఏదైతే మన కళ్ళు కనబడుతుంది, ఎవరినైతే మనకెందుకు? అయ్యో కళ్ళు కనబడుతుంది. ఇక్కడ ఉంటే కేసు అయితే నేను వెళ్ళిపోతా. అంత పెద్ద కథ అయిందా? మీ కళ్ళు మీ కావు. పాపం అతను ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. అందుకని కళ్ళ మీద మీకు ఏ హక్కు లేదు. లేదు ఇప్పుడు అర్థమైంది. ఓటక్కున్నది. గుడి గంటలు మ్రోగిన వేళ సంబర పడుతోంది. రాజు ఎవరు? నేను మాల ఎటువైనావు? నువ్వు చచ్చిపోలేదా? నీ గురించి అది తిరిగి బతుకొచ్చిన మాల. ప్లీజ్ నాకు కళ్ళేయడానికి దొరికినాయి మాల. నీ కళ్ళు ఎక్కడికి పోలేవు, ఇక్కడనే ఉన్నాయి. ఆ కళ్ళు వేరే తను పెట్టుకున్నాడు. ఎంత మాటనే బ్రో. అది ఎక్కడ ఉంది? నా కళ్ళు ఏం చేసినావు? పొరపాటున నేను నీ కళ్ళు దొక్కేసిన. కళ్ళు దొక్కేసినావా? ఆ రోజు చెప్తానని నేడే నా కళ్ళు వీక్కొని పోతారని చెప్పి అందుకని చెప్పలే. ఇప్పుడేమో వదులుతాను అనుకున్నా. గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబరపడుతోంది. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? సదామన్ రాజు అంటే ఒక మూవీని స్పూఫ్ చేయడం, అందులో మీరు దిట్ట. నాకు నచ్చింది. వెరీ నైస్ అండి. ఆల్ ది బెస్ట్. కృష్ణ భగవాన్ సార్ నాకు నచ్చింది. యాక్సిడెంట్ కళ్ళు పడిపోగానే 2 తీసుకుని పెట్టేసుకుని ఆపరేషన్ అవసరం లేకుండా భాస్కర్ వెళ్ళిపోవడం అనేది నచ్చింది. బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. సో సాడ్. ఉండాలో కలలు కన్నాను. Is it? ఎడతానున్నాడో వాడు ఒక్కగానొక్క మగాడు. అంత స్పెషలా? నా ఊహలో అందగాడు. సుగుణ